హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం శ్రీకాళహస్తిలో ఉండే శ్రీనివాస బ్రదర్స్ ఆటోమొబైల్స్ సోనాలిక షోరూమ్కి అయితే వచ్చాం. దీని ఒక అడ్రస్ వచ్చేటప్పటికి మహేంద్ర షోరూమ్కి ఎదురుగా సాయిబాబా గుడి పక్కన అయితే ఉంటుంది, చెన్నై రోడ్ అనమాట. మీకు కావాల్సిన మోడల్స్ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయండి, లేకపోయినా తెప్పిస్తారనమాట. ఈరోజు రివ్యూ చేసే ఆర్డర్ వచ్చేటప్పటికి మనం సోనాలిక DI RX 42 మోడల్ అయితే చూస్తున్నామండి. దీని ఒక సైడ్ లుక్లో చూసుకుని ఈ ఆర్డర్ డిజైన్ అయితే చాలా వరకు అట్రాక్షన్ ఉంటుంది, అలాగే పెయింట్ క్వాలిటీ కూడా టాప్ నష్ట్ అయితే ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు సోనాలిక DI 42 RX అనేది స్టిక్కరింగ్ కూడా చూసుకోవచ్చు. స్టిక్కరింగ్ కూడా మీకు చాలా వరకు బాగుంటుంది, లాంగ్ లైఫ్లో ఉంటుంది అనమాట. అలాగే సికందర్ అనేది ఉంటుంది. HDMI అంటే ఏం లేదండి, హెవీ డ్యూటీ మైలేజ్ అనమాట. అలాగే 42 HP కేటగిరీ అయితే రాసి ఉంటారు. అలాగే టార్క్, ఈ టార్లో టార్క్ వచ్చేటప్పటికి ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. టార్క్ వల్ల లాభం ఏంటంటే మీరు ఎప్పుడైనా దున్నప్పుడు బండి అనేది ఆగిపోకుండా అంటే పరిగిస్తుంది అనమాట. అలాగే మడ్ గార్డ్స్ పైన మీకు హ్యాండ్ సపోర్టింగ్ కూడా మీకు పైకి ఎక్కేదానికి ఒక హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లచ్ విషయానికి వచ్చేటప్పటికి టాటర్లో సింగిల్ ఉంది, డ్యూల్ ఉంది, మీకు ఆప్షనల్ అండి. మీకు ఏది కావాలో అది కొనుక్కోవచ్చు. మీరు ఎక్కువ కిరాయిలకు పోతాం, గడ్డలు కడతాం అనేవాళ్ళు డబుల్ క్లచ్ పోండి. మన సొంత సీజన్ చేసిన వాళ్ళకి సింగిల్ క్లచ్ చేయాలండి. దానివల్ల మీకు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది సింగిల్ క్లచ్ ఉండడం వల్ల. అలాగే ప్లాట్ఫామ్ కూడా మీకు చాలా వరకు స్పేసెస్గా ఫ్రీగా అయితే ఉంటుంది డ్రైవర్కి. అలాగే ఆ రెడ్ కలర్ నాబ్ వచ్చేటప్పటికి ఇంజిన్ ఆఫ్ చేసినది దాని వెనక లాగితే బండి అనేది ఆగిపోతుంది. ఈ టాటర్లో ఒక ఇంజిన్ విషయానికి వచ్చేటప్పటికి సోనాలిక వాళ్ళ ఓన్ ఇంజిన్ అయితే ఉంటుంది, ITL ఇంజిన్ అనమాట. అలాగే దీని ఒక ఇంజిన్ సీసీ వచ్చేటప్పటికి 2891 సీసీతో ఉంటుంది. ఇంజిన్ RPM వచ్చేటప్పటికి 540 RPM. ఇంజిన్ ఒక టార్క్ వచ్చేటప్పటికి 197 Nm ఉంటుంది అనమాట. దీంట్లో ఆయిల్ ఫిల్టర్ వచ్చేటప్పటికి డీజిల్ది ఒకటే ఉంటుంది. దానివల్ల మీకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది. దాని పక్కన మీకు వాటర్ సపరేటర్ అయితే ఉంటుంది. వాటర్ సపరేట్ ఎందుకంటే డీజిల్ ఏమైనా వాటర్ మిక్స్ అయ్యి ఉంటే అది సపరేట్ చేసి పెడుతుంది. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చి టాటర్లో 3 సిలిండర్లు అయితే ఉంటాయి. బోస్ ఆఫ్ ఇన్లైన్ పంప్ చూస్తారు. అలాగే పవర్ స్టీరింగ్ మోడల్ అండి ఇది. ఈ టాటర్లో సికందర్ మోడల్స్లో ఓన్లీ పవర్ స్టీరింగ్ ఉంటుంది, నాన్ పవర్ స్టీరింగ్ మోడల్స్ అయితే ఉండవు. అలాగే ఫ్రంట్ టైర్ విషయానికి వచ్చేటప్పటికి టాటర్లో 6x16 టైర్లు అయితే ఉంటాయి, 6x16 ఇంచెస్ టైర్స్. సోనాలిక ట్రాక్టర్స్లో మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయానికి వచ్చేటప్పటికి MRF టైర్స్ అయితే ఉంటాయండి. టాటర్లో MRF టైర్సే ప్రొవైడ్ చేస్తారు మ్యాక్సిమం సోనాలిక షోరూంలో వాళ్ళు. అలాగే బ్యాక్ టైర్ విషయానికి వచ్చేటప్పటికి 13 ఇంచుల టైర్లు అయితే ఉంటాయండి. నేను ఒక టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి టాటర్ది 2060 కిలోలు అయితే ఉంటుంది ఈ టాటర్ది వెయిట్ వచ్చేటప్పటికి. అలాగే టాటర్ నుంచి భూమి కూడా ఎక్కువ హైట్ అయితే ఉంటుంది ఈ టాటర్లో. వేరే టాటర్ నుంచి భూమికి ఎంత MM ఉంటుందండి, 425 mmతో ఉంటుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేటప్పటికి ఒక రెడ్ లైట్, ఒక సిగ్నల్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సీట్ వెనకాల చూసుకోండి మీకు బాటిల్ హోల్డర్, రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 మడ్ గార్డ్స్ మధ్యలో మీకు రాడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రాడ్ వల్ల మీకు వైబ్రేషన్స్ తగ్గుతాయి, అలాగే మడ్ గార్డ్స్ అనేది ఊగిపోకుండా ఉంటుంది. సీట్ వెనకాల మీకు రెడ్ కలర్తో ఒక క్యాప్ కనిపిస్తుంది. ఈ క్యాప్ ఎందుకంటే మేము ఎక్కువ టైం పనిచేసి వస్తే టాటర్లో ఎక్కువ గ్యాసెస్ కానీ ఎయిర్ కానీ ఉండిపోతుందండి. ఆ క్యాప్ కానీ ఓపెన్ చేస్తారు, దాంట్లో నుంచి ఎయిర్ కానీ గ్యాసెస్ కానీ వెళ్ళిపోతాయి. దానివల్ల మీకు టాటర్లో ఎక్కడ కానీ ఆయిల్ లీకేజెస్ కానీ ఏం లేకుండా ఉంటాయన్నమాట. అది దానివల్ల ఉపయోగము. అలాగే బ్యాక్ టైర్ విషయానికి వచ్చేటప్పటికి వెనకాల ఒక గేర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ గేర్ వచ్చేటప్పటికి మీకు హైడ్రాలిక్ని లేపుకునేదానికి అనమాట, ట్రాలీని లేపుకునేదానికి. అలాగే ప్లవ్ని కూడా తిప్పుకోవచ్చు మీరు, దానివల్ల పనికి వస్తుంది ఆ గేర్ అనేది. మీకు సపరేట్గా మీరు పెట్టుకోవాలంటే అది 20,000 అవుతుందండి. మీకు సోనాలిక కూడా అన్ని మోడల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకుని ఈ టాటర్లో 1800 కిలోలు. అలాగే RPM విషయానికి వచ్చేటప్పుడు 540 RPM. ఇంజిన్ ఒక PTO. HP చూసుకుంటే 36 HPతో వస్తుంది. దీంట్లో మిల్ రీచ్ ప్రొవైడ్ చేస్తున్నారు, బెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, బంపర్ కూడా వీడియో ప్రొవైడ్ చేస్తారు. మీరు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. టాటా కొనుక్కుంటే అన్నీ ఫ్రీ అనమాట. దీంట్లో 3 లింకేజెస్ ఉంటాయి, లో, మీడియం, హై అని. మీ భూమి అనుకూలంగా మీరు సెట్ చేసుకున్న టాప్ లింక్ని దున్నుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు మీరు మిల్ రీచ్ కూడా ఈ విధంగా కనిపిస్తుందండి ఈ టాటర్లో. బంపర్ విషయానికి ఈ టాటర్లో 80 కిలోల నుంచి 90 కిలోల వరకు అయితే ఉంటాయన్నమాట. టాటర్ కొనుక్కుంటే అన్నీ మీకు బండితో పాటే వచ్చేస్తాయి అనమాట. అలాగే హెలోజన్ లైటు కల్టివేషన్ చేసుకునేటప్పుడు నైట్ టైంలో కానీ ఎప్పుడైనా పనికి వస్తుంది అనమాట. అలాగే నెంబర్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు, మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఫ్రంట్లో చూసుకున్న సోనాలిక స్టిక్కరింగ్ చూసుకోవచ్చు. అలాగే హెలోజన్ లైట్స్ చూస్తారు. అలాగే సింగిల్ పీస్ బానెట్ అండి. ఫ్రంట్ కూడా బంపరు వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కంపెనీ కూడా. సపరేట్గా మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే సోనాలిక DI 42 RX అని చూసుకోవచ్చు. అలాగే 1800 కిలోలని లిఫ్టింగ్ కెపాసిటీని కూడా రాస్తుంటారు స్టిక్కరింగ్. సైలెన్సర్ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుందండి, చాలా వరకు సన్నగా బాగుంది.
అలాగే దీంట్లో హైడ్రాలిక్ పంప్ విషయానికి వచ్చేటప్పటికి 2 పంప్స్ ఉంటాయండి. ఒకటి హైడ్రాలిక్కి, ఒక పవర్ స్టీరింగ్ పనికి వస్తుంది. దేనికైనా సపరేట్ వల్ల లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే మీకు హైడ్రాలిక్ పంపు కింద మీకు చూసుకుంటే హైడ్రాలిక్ ఫిల్టర్స్ చూసుకోవచ్చు. అలాగే దాని పక్కన మీకు సెల్ఫ్ మోటార్ కూడా కనిపిస్తుంది. ఈ టాటర్లో బ్యాటరీ 1 వాట్స్ చూసుకుంటే 12 వాట్స్తో ఉంటుంది. అలాగే మీకు బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ అయితే వస్తాయి ఈ టాటర్లో. దాని పక్కన మీకు ఎక్సలేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మడ్గార్డ్ స్పిన్ కూడా మీకు ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ ఉంటాయి. ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ అంటే ఆయిల్లో మునుగున్న వల్ల ఎక్కడ బ్రేక్స్ వేస్తే అక్కడ ఆగిపోతాయి అనమాట టాటర్ అనేది. అలాగే దీంట్లో ఏసీ డీసీ వాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మీకు హైడ్రాలిక్ని లేపునే పనికి వస్తాయి అనమాట. అలాగే సీట్ని కూడా మీరు చాలా కంఫర్ట్గా ఉంటుంది డ్రైవర్కి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. దానికంటే మీకు ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గేర్ బాక్స్ విషయానికి వచ్చేటప్పుడు ఈ టాటర్ది కాన్స్టెంట్ మిక్స్ గేర్ బాక్స్ అనమాట. దీనివల్ల కాన్స్టెంట్ మిక్స్ గేర్ బాక్స్ అనేది చాలా వరకు స్మూత్గా సౌండ్స్ అయితే ఉండవండి, బాగుంటాయి. ఈ లెఫ్ట్ సైడ్లో మీకు పీటీఓ గేర్ చూసుకోవచ్చు. దీంట్లో రివర్స్ పీటీఓ మీ మోడల్ చూస్తున్నారు మీరు. దాని పక్కన మీకు టూల్ బాక్స్ కూడా. ఈ టాటర్లో ఇంకో గేర్ చూసుకుంటే లోడ్ హై గేర్స్ అయితే ఉంటాయి. దీంట్లో వాడిన గేర్ బాక్స్ వచ్చేటప్పుడు కాన్స్టెంట్ మిక్స్ గేర్ బాక్స్ అండి, మళ్ళీ చెప్తున్నాను. అలాగే ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేటప్పుడు 32 కిలోమీటర్స్ ముందుకు వెళ్తుంది. బ్యాక్ వచ్చేటప్పుడు 12 కిలోమీటర్లు వెనక్కి వస్తుంది అనమాట. మిగతా 4 గేర్లు ఇక్కడికి ఉంటాయి అనమాట. రివర్స్తో పాటు మొత్తం 5 గేర్లు అయితే ఉంటాయి రైట్ సైడ్లో. స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పుడు ఈ టాటర్లో చాలా వరకు స్పోర్టీ లుక్తో ఉంటుంది. అలాగే ఒక చేతిని మీరు తిప్పుకోవచ్చు. హవర్స్ మాత్రం డిజిటల్ ఉంటుంది, మీతంతా అన్లాగ్తో ఉంటుంది. దాని పక్కన మీకు హ్యాండ్ ఎక్సలేటర్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 55 లీటర్లు. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చేటప్పుడు ఈ టాటర్ది 7,20,000 నుంచి 30 వరకు ఉంటుంది. ఏరియా బట్టి షోరూమ్ బట్టి కూడా మారుతూ ఉంటుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో వచ్చేటప్పటికి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.